బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం దూసుకెళ్తోంది. సో చాలా వేగంగా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయాలు చాలా వేగంగా ఉంటున్నాయి. సో వచ్చిన రోజే మనం చూసాం. తొలి రోజే ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు గారు 5 సంతకాలు చేశారు. ప్రధానంగా పింఛన్ల చెల్లింపు, మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ రద్దు, దీంతో పాటుగా స్కిల్ సెన్సెస్, నైపుణ్య గణన వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. వాటి అమలుకి సంబంధించి కూడా చకచక నిర్ణయాలు ఉంటున్నాయి. గ్రౌండ్లో అమలు తీరు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంతెందుకు ఫస్ట్ తారీఖుని మనం ఆవాతాతల ముఖాల్లో చిరునవ్వులు చూసాం. ఒంటరి మహిళలు, వికలాంగులు వాళ్ళందరూ కూడా ఎంత సంతోషంతో సంబరాలు జరుపుకున్నారో చూసిన సందర్భం ఉంది. 4,000 పింఛన్తో పాటు 3 నెలలు రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్తో 7,000 కలిపి వాళ్ళ ముఖాల్లో చిరునవ్వును చూసాం. స్వయంగా చంద్రబాబు గారే వెళ్ళి లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి టీ తాగి మరీ వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టిన వైన మనం చూసాం. అదంతా కళ్ళ ముందు మర్చిపోకముందే ఆ సంతోషాన్ని మళ్ళీ 2 10 జనరల్గా అంటారు ఇసకేస్తే రాలరు జనం అని. కానీ నిజంగా ఇసకేస్తే ఆనందం, అంత సంతోషంతో ఏపీ ప్రజలు ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నారు. దానికి ప్రధాన కారణం నిన్నటి నుంచి ఉచిత ఇసుక అమల్లోకి తీసుకొచ్చారు. కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. పాత విధానాన్నింటినీ కూడా, జీవోలన్నింటినీ ఉపసంహరించేశారు. ప్రధానంగా పాత నిర్ణయాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ జీవో నెంబర్ 43ని తీసుకొస్తూ కొత్త ఇసుక ఉచిత విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. సో నిజంగా చెప్పాలంటే వరుస హామీలతో మెట్ల మీద మెట్టు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు. జనరల్గా సక్సెస్ రీచ్ అవ్వాలంటే అన్ని మెట్లు ఎక్కాలి. కానీ ఈ మెట్లు ఎక్కే విధానం చాలా స్పీడ్గా ఉంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకెళ్తున్న పరిస్థితి వైనం కనిపిస్తోంది. ఇక ఈ ఇసుక విధానం గురించి ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం చేసినటువంటి ఇసుక దోపిడీ, శాండ్ మాఫియా, ఇసుకాసురుల వ్యవహరించిన తీరు ఇదొక ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి. అసలు ఈ ఇసుక విధానం వల్ల ఎలా కృత్రిమ కొరత సృష్టించారంటే పక్క రాష్ట్రాలకి ఇసుక తరలించేశారు. పర్టికులర్గా స్టాక్ పాయింట్లు పెట్టారు. వాళ్ళు అనుకున్న వాళ్ళకే చేశారు. అసలు ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే 15,000, ఒక లారీ ఇసుక కావాలంటే 45 నుంచి 50,000. నిజంగా ఆ డబ్బులుంటే ఒక తులం బంగారం కొనుక్కోవచ్చేమో. బంగారము, ఇసుక ఒకే స్థాయికి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం తీసుకొచ్చేసింది అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఇసుక విషయంలో పర్యావరణాన్ని పాడు చేస్తూ ఇసుక విషయంలో వ్యవహరించారో కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో అసలు ఇసుక దోపిడీ ఎంత అంటే 40,000 కోట్ల రూపాయల పైచిలికే ఉండొచ్చని ఏపీ అధ్యక్షురాలు బీజేపీ నుంచి పురంధేశ్వరి గారు స్వయాన ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖ రాశారంటే ఏ స్థాయిలో ఇసుక దోపిడీ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అసలు భవన నిర్మాణ కార్మికులైతే ఆత్మహత్యలు చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగం అలాగే ఉండిపోయింది. నిర్మాణ రంగం, కన్స్ట్రక్షన్ సెక్టర్ అసలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టుంది. ఇసుక ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుంటుందంటే ఇసుక అనేది ఒక చైన్ రియాక్షన్లా ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే ఇసుక వల్ల ఒక నిర్మాణం స్టార్ట్ అయింది అని అంటే నిర్మాణంతో పాటు దానికి అనుబంధంగా ఉన్నటువంటి మిగిలిన రంగాల్లో కూడా వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒక నిర్మాణం చేస్తే మనం ఇసుకతో పాటు సిమెంటు, కాంక్రీటు, స్టీలు ఇవన్నిటిలో కూడా మనకి ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి. అలాగే నిర్మాణ కార్మికుల భవిష్యత్తు, మధ్యతరగతి వాళ్ళు అందరి జీవితాలు ముడిపడి ఉంటాయి. కేవలం ఇసుక అని మనకు పైకి కనిపిస్తుంది కానీ అనేక రంగాలు దీంతో ముడిపడి ఉన్న వాళ్ళందరూ కూడా లైఫ్ స్టైల్ మారిపోతుంది. నిర్మాణ సెక్టర్లో వేగం కనిపిస్తుంది, రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది, మనీ ట్రాన్సాక్షన్ కనిపిస్తుంది. సో ఖజానాకు డబ్బులు వస్తాయి. కానీ గత 5 ఏళ్లలో ఒక్క ఇసుక దోపిడీతో ఇవన్నీ కూడా సర్వనాశనం చేశారు. నిర్మాణ రంగం అలాగే ఉంది. భవన నిర్మాణ కార్మికులైతే పనులు లేక చచ్చిపోయిన సందర్భం ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అసలు ఆవేదన వ్యక్తం చేశారు అనేక సందర్భాల్లో. వాళ్ళు అసలు దాన్ని ఒక ఎజెండాగా కూడా తీసుకున్నారు. మరి ఈ నేపథ్యంలో అనేక సందర్భాల్లో ఎన్జీటీకి, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి ఫిర్యాదులు వెళ్ళాయి. ఈ ఇసుక ఇంత దారుణంగా చేస్తున్నారు, చర్యలు తీసుకోండి అంటే ఇసుక తవ్వకాలు ఆపండి అని కోర్టులు చెప్పినా కూడా లెక్కలేనంతగా కూడా ప్రకృతిని ధ్వంసం చేస్తూ పర్యావరణాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేశారు. తవ్వుకోండి, తోడుకోండి అంటూ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి వాళ్ళు అనుకున్న మనుషులకి చేసేసిన వ్యవహారం. ప్రధానంగా ప్రతిమా ఇన్ఫ్రా, జేసీకేసీలతో కాంట్రాక్ట్ను కూడా ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో అనేక సందర్భాల్లో కోర్టులు, కలెక్టర్లు కూడా మొట్టికాయలేసాయి. అసలు కలెక్టర్లు మీరు అక్కడ వెళ్ళి ఏం జరుగుతుందో చూడండి అంటే వీళ్ళు అసలు డేట్లు కూడా ముందు మార్చేసి
సవ్యంగానే ఉంది, అసలు ఇలాంటి ఇక్కడ ఏం జరగట్లేదు అని రిపోర్ట్లు ఇచ్చిన వైనం, కలెక్టర్లు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ఇసుక దోపిడీ శాండ్ మాఫియాకి వంతపాడిన వైనం కూడా మనం చూసాం. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ఈ కొత్త పాలసీ విధానంతో జీవో నెంబర్ 43తో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పాతవన్నీ ఉపసంహరించేశారు. మరి ప్రస్తుతం స్టాక్ పాయింట్స్లో ఇంకా కొన్ని చోట్ల 49 లక్షల టన్నుల ఇసుక ఉందని అంచనా వేస్తున్నారు. అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఒక సంచలన కామెంట్ చేశారు. వారి నియోజకవర్గంలో దాదాపుగా 65 వేల టన్నుల ఇసుక ఉంది. సో వీళ్ళు దొంగలెవరినో పట్టుకోకుండా మనం ఇలా ఇసుక పంచిపెట్టేస్తే ఆ దొంగల్ని సమర్థించినట్టే, ముందు చర్యలు తీసుకోవాలని ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ కూడా కొంత సంచలనం కలిగిస్తోంది. సో పరోక్షంగా ఇసుక పంచితే సాక్ష్యాలు పోతాయని చెప్పి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఈ కొత్త ఇసుక ధరల నిర్ణయాన్ని కూడా చక్కగా చేశారు. నిర్వహణ ఛార్జీలు అంటే ఇసుక తవ్వకాలు, వాహనాలు, ఇసుక లోడింగ్ చేయడం, రీచ్ నుంచి డిపో లారీల్లో రవాణా చేసేందుకు అయ్యే రవాణా ఛార్జీలు మాత్రమే ఎవరికైతే ఇసుక కావాలో వాళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. పేమెంట్స్ అన్నీ కూడా డిజిటల్ విధానంలో చేస్తారు. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఛార్జెస్ ఇలా అన్నిటినీ కూడా సో డిజిటలే. అలాగే చట్టబద్ధమైన ఫీజులు, పన్నులు వాటిని వినియోగించి భరిస్తే చాలు. ప్రభుత్వానికి దీని ద్వారా ఆదాయాన్ని తీసుకోరు. సో కొత్త అమల్లోకి వచ్చిన ఇసుక విధానంపై మరి ఇప్పుడు కష్టాలన్నీ తీరిపోతాయా? నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ కార్మికుల జీవితాలు మొత్తం కూడా మారిపోబోతున్నాయా? ఉపాధి, ఇతర రంగాలు